తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించారు. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కింది. గవర్నర్ ఆమోద ముద్ర పడిన కాపీ ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. కాగా నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయనుందని సమాచారం. ఆ తర్వాత రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలు ఇవ్వనుంది. ఈ నెల 17న ఎస్సీ వర్గీకరణ బిల్లును మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా 18న అసెంబ్లీ ఆమోదించింది. 19న కౌన్సిల్ ఆమోదం తెలిపిన అనంతరం ఈ బిల్లు రాజ్భవన్ కు చేరి ఆమోదం పొందింది. జస్టిస్ షమీం అఖ్తర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. వీటిని ఉన్నది ఉన్నట్లుగా ఎస్సీ వర్గీకరణ బిల్లులో పొందుపరిచారు. ఎస్సీలో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 3.288% కాగా వీరికి 1% రిజర్వేషన్ కల్పించారు. మధ్యస్థంగా ఉన్న 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. మొత్తం ఎస్సీ జనాభాలో వీరి వాటా 62.748% ఉండగా 9% రిజర్వేషన్ కల్పించారు. ఇక 26 కులాలను గ్రూప్ 3లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి వాటా 33.963% కాగా వీరికి 5% రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో నేడో రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. దీంతో ఇన్నాళ్లు పెండింగ్ పడిన ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లను త్వరలోనే విడుదల చేసేందుకు డిపార్ట్మెంట్ల వారీగా చర్యలు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. విద్యా ఉద్యోగాలు లోకల్ బాడీల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ గత నెల 17న అసెంబ్లీ శాసన మండలి ఆమోదించి రాజ్భవన్ కు పంపిన బిల్లులు ప్రస్తుతం గవర్నర్ వద్దనే పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదముద్ర వేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బీసీ రిజర్వేషన్ బిల్లులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో బీసీ రిజర్వేషన్ల బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది.